Hi students, this is Devamani, lecturer, Sasyaredi College for Women, Eluru. Subject, Banking Theory and Practice. Topic, Know Your Customer. Know your customer refers to relevant information from their clients for the purpose of doing business with them. The term is also used to refer to the bank regulation which govern these banking operations. These processes are also used by business firms of all types and sizes for the purpose of ensuring their proposed agents, consultants, or distributions. నో యువర్ కస్టమర్ అంటే బ్యాంక్ వాళ్ళు కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ డీటెయిల్స్ కలెక్షన్ చేయటమే నో యువర్ కస్టమర్ అంటే కస్టమర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవటమే నో యువర్ కస్టమర్ యొక్క ప్రొసీజర్. అలాగే ఈ యొక్క నో యువర్ కస్టమర్ అనేది ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ అనమాట. అంటే ఇది తప్పక బ్యాంక్ వాళ్ళు తప్పక చేయాల్సిన యాక్టివిటీ. అలాగే ఈ యొక్క నో యువర్ కస్టమర్ అనేది దేనికి అంటే కస్టమర్‌కి బ్యాంకింగ్ మధ్య ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరపటానికి, ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ చేయటానికి బ్యాంక్ వాళ్ళు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న ఫుల్ డీటెయిల్స్‌నే నో యువర్ కస్టమర్ అంటారు. కేవలం ఇక్కడ కస్టమర్ అంటే నార్మల్ పర్సన్సే కాదు. సో, బిజినెస్ పర్సన్స్ అలాగే కంపెనీస్ ఇవన్నీ కూడా కస్టమర్ కిందే వస్తారు కాబట్టి, సో, ఈ యొక్క బిజినెస్ కానీ, కంపెనీస్ కానీ, ఇంకా ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా బ్యాంక్ వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. అలాగే ఈ యొక్క కంపెనీస్ యొక్క ఏజెంట్స్ కానీ, కన్సల్టెంట్స్ కానీ, ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా బ్యాంక్ వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. సో, ఇవన్నీ కూడా దేనికి అంటే యువర్ కస్టమర్ అనేది దేనికి అనంటే కలెక్టింగ్ ద ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ది కస్టమర్ ఫర్ డూయింగ్ బిజినెస్ విత్ దెమ్ అండ్ ఆల్సో డూయింగ్ ట్రాన్సాక్షన్స్ ఫుల్‌ఫిల్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్‌గా చేయటానికి ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. Next, RBI guidelines on Know Your Customers. The following four important elements are incorporated by banks while framing their KYC policies. So, 4 points ఏవైతే ఉన్నాయో కేవైసీ పాలసీస్లో 4 పాయింట్స్ను ఫ్రేమ్ చేశారు. అవి ఏంటంటే కస్టమర్ యాక్సెప్టెన్స్ పాలసీ, సెకండ్ వన్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్స్, థర్డ్ వన్ మానిటరింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఫోర్త్ వన్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఈ 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేది కేవైసీ పాలసీస్ ఫ్రేమ్ చేసేటప్పుడు చేస్తారు. ఫస్ట్ వన్ చూద్దాం, కస్టమర్ యాక్సెప్టెన్స్ పాలసీ. సో ద సిఏపి ఇట్ ఎన్ష్యూర్స్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కస్టమర్ రిలేషన్షిప్ ఇన్ బ్యాంక్. సో ఈ యొక్క కస్టమర్ యాక్సెప్టెన్స్ పాలసీలో ఫాలోయింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తారు. ఫస్ట్ వన్ ఏంటి, నో అకౌంట్ ఈస్ ఓపెన్డ్ ఇన్ అనానిమస్ ఆర్ బినామీ నేమ్స్. అంటే బినామీ పేర్ల మీద లేదంటే అనానిమస్ పేరు మీద ఏ అకౌంట్ వాళ్ళు కూడా కస్టమర్ పేరు మీద బ్యాంక్ వాళ్ళు ఓపెన్ చేయరు. అంటే బినామీ నేమ్స్ పేరు మీద కానీ అనానిమస్ తెలియని వాళ్ళ వ్యక్తుల పేరు మీద కానీ కస్టమర్ పేరు మీద బ్యాంక్ వాళ్ళు అకౌంట్ అనేది ఓపెన్ చేయరు. సెకండ్ వన్, పారామీటర్స్ ఆఫ్ రిస్క్ పర్సెప్షన్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ దిస్ బిజినెస్ యాక్టివిటీ, లొకేషన్ ఆఫ్ కస్టమర్ అండ్ క్లయింట్స్ మోడ్ ఆఫ్ పేమెంట్స్. సో ఇక్కడ బిజినెస్ ఒకవేళ కస్టమర్ బిజినెస్ చేసే వ్యక్తి అయితే కనుక ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాడు, ఎక్కడ లొకేషన్ ఎక్కడ, అలాగే ఆ బిజినెస్కి క్లయింట్స్ ఎవరు, అలాగే ఆ బిజినెస్ అనే పేమెంట్ అనేది ఎలా జరుపుతారు, మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది కూడా వీళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. థర్డ్ వన్, documentation requirement and other information to be collected in respect of different categories of customers. సో వివిధ రకాల కస్టమర్స్ అనేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ యొక్క ఫుల్ డాక్యుమెంట్స్ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా బ్యాంక్ వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉందనుకోండి, కంపెనీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద బిజినెస్, అలాగే ఎంఓఏ ఉన్నా ఏఓఏ ఉన్నా లేదంటే ప్రాస్పెక్టస్ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా వీళ్ళు బ్యాంక్ వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వన్, not to open an account or close an existing account where the bank unable to verify the identity or obtain documents required. సో బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేయడానికి ఏ డీటెయిల్స్ అయినా లేనప్పుడు, లేకపోతే డాక్యుమెంట్స్ అనేది అందినప్పుడు వాళ్ళు అకౌంట్ అనేది క్లోజ్ చేయరు. అలాగే
కొత్త అకౌంట్ అనేది కూడా ఓపెన్ చేయరు అనమాట. అంటే ఫుల్ డీటెయిల్స్ ఉంటేనే బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ గనుక ఓపెన్ చేసి ఉన్నా ఫుల్ డీటెయిల్స్ లేవనుకోండి, కానీ ఆ అకౌంట్‌ని క్లోజ్ చేయరు. సో, అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే, ఆ కస్టమర్ యొక్క ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఆ అకౌంట్‌ని రన్ చేసేలాగా చూస్తారనమాట. నెక్స్ట్ వన్, ఏ ప్రొఫైల్ మే బి ప్రిపేర్డ్ బై బ్యాంక్స్ ఫర్ ఈచ్ న్యూ కస్టమర్స్. సో ప్రతి ఒక్క కొత్త కస్టమర్స్కి ప్రొఫైల్ అనేది ప్రిపేర్ చేస్తారు. అసలు ఆ ప్రొఫైల్ ఏముంటాయంటే కస్టమర్స్ ఐడెంటిటీ, ఆ కస్టమర్ ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తాడు. సో ఈ ఐడెంటిటీ అనేది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, దీని ద్వారా కస్టమర్ ఐడెంటిటీ అనేది మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ సోషల్ ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్, ఆర్థిక స్తోమత. థర్డ్ వన్, నేచర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. ఒకవేళ కస్టమర్ కనుక బిజినెస్ రన్ చేసే వ్యక్తి అయితే తను ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తాడు అది. అలాగే ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్ క్లయింట్ బిజినెస్. సో కస్టమర్ అనేది బిజినెస్ చేసేవాడైతే ఆ బిజినెస్కి సంబంధించి కస్టమర్స్, క్లయింట్స్ ఎవరు, ఏజెంట్స్ ఎవరు, కన్సల్టెంట్స్ ఎవరు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు గ్యాదర్ చేయడం జరుగుతుంది. Next, second one, customer identification procedure. So, customer identification means identifying the customer and verifying his or identity by using reliable, independent source documents, data, or information. Banks need to get sufficient information necessary to identify of each new customer. సో ఇక్కడ కస్టమర్ న్యూ కస్టమర్ అయినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఆ కస్టమర్ యొక్క ఐడెంటిటీని చెక్ చేస్తారు. సో ఐడెంటిటీ అనేది ఎలా చెక్ చేస్తారు అంటే ఆ కస్టమర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేదంటే ఇంకా రేషన్ కార్డు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఆ ఆ డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని ఆ కస్టమర్ యొక్క ఐడెంటిటీని వెరిఫై చేస్తారు. సో ఆ వెరిఫై చేసినప్పుడు తను ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేది రిలయబుల్లా కాదా, కరెక్టా కాదా అనేది కూడా చూసుకుంటారు. సో బ్యాంక్ వాళ్ళు యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి తర్వాత ఆ కస్టమర్ యొక్క ఐడెంటిటీని చెక్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్ టు బి క్యారీడ్ అవుట్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్. దట్ ఈస్ వైల్ ఎస్టాబ్లిషింగ్ ఏ బ్యాంకింగ్ రిలేషన్షిప్ అండ్ క్యారింగ్ అవుట్ ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. సో కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్ అనేది 2 స్టేజెస్లో చెప్తారు. అలాగే డిఫరెంట్ స్టేజెస్ లాగా ఉంటాయి. మనకి ఇక్కడ 2 స్టేజెస్లో చెప్పారు. ఫస్ట్ వన్ ఏంటి, వైల్ ఎస్టాబ్లిషింగ్ ఏ బ్యాంకింగ్ రిలేషన్షిప్, అంటే కస్టమర్ బ్యాంక్ తోటి సంబంధం పెట్టుకునేటప్పుడు. సెకండ్ వన్, క్యారింగ్ అవుట్ ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, అలాగే ఆ కస్టమర్ బ్యాంక్ తోటి ఆర్థికపరమైన లావాదేవీలు జరుపుతున్నప్పుడు. ఈ విధంగా కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. Next, for customers that are natural persons, the bank should obtain sufficient identification data to verify the identity of the customer, his or address, location, and also his recent photograph. సో మనం ఆల్రెడీ చెప్పుకున్న కంపెనీ కనుక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కంపెనీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. ఫుల్ డీటెయిల్స్ ఏంటి అంటే ఇన్కార్పొరేషన్ ఆఫ్ ది బిజినెస్, టైప్ ఆఫ్ ది బిజినెస్, లొకేషన్ ఆఫ్ ది బిజినెస్, ఇట్లా ఎంఓఏ కానీ, ఏఓఏ కానీ, ప్రాస్పెక్టస్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ యొక్క కాపీ అనేది వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అది కంపెనీకి సంబంధించింది అయితే. మరి నార్మల్ పర్సన్స్, మామూలు పబ్లిక్ నార్మల్ పర్సన్స్ అయితే సో వాళ్ళు ఏ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు అంటే కస్టమర్ ఐడెంటిటీ కోసం ఏ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు అంటే అడ్రస్, అలాగే తను ఎక్కడ స్టే చేస్తున్నాడు, అలాగే 2 ఫోటోగ్రాఫ్స్ ఈ కలెక్ట్ చేస్తారు అనమాట. సో ఇది కస్టమర్ ఐడెంటిఫికేషన్ procedure. Next one, monitoring of transactions. An essential element of KYC procedure is ongoing monitoring. Bank can effectively control and reduce their risk only if they have an understanding of the normal and reasonable activity of the customer. Bank should pay special attention to all complex, unusually large transactions. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మానిటరింగ్ ట్రాన్సాక్షన్స్, అంటే కస్టమర్ ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్యవేక్షణ చేయటం, అంటే వాటి అన్నిటిని కూడా చూడటం అనమాట. సో దీన్ని మానిటరింగ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. సో బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా చూస్తూ ఉంటారు. ఎందుకని అంటే టు కంట్రోల్ అండ్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఓన్లీ ఇఫ్ దే హ్యావ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద నార్మల్ అండ్ రీజనబుల్ యాక్టివిటీ ఆఫ్ ద కస్టమర్. అంటే కస్టమర్ తమ చేసే ట్రాన్సాక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ ట్రాన్సాక్షనా, రీజనబుల్ ట్రాన్సాక్షనా, లేదంటే హై అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడా, దాన్ని బేస్ చేసుకుని
బ్యాంక్ తమ మానిటరింగ్ యాక్టివిటీస్ అనేది చేస్తారనమాట. సో ఎప్పుడైతే కస్టమర్ లార్జ్ ట్రాన్సాక్షన్స్ అంటే హెవీ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తారో అటువంటి కస్టమర్ చేసే ట్రాన్సాక్షన్ని కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు కంప్లీట్ చేయాల్సొస్తది. చాలా జాగ్రత్తగా ఉంటారు. లార్జ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే గనక. నెక్స్ట్ బ్యాంక్ షుడ్ ఎన్‌ష్యూర్స్ దట్ ఇట్స్ బ్రాంచెస్ కంటిన్యూ టు మెన్షన్ ప్రాపర్ రికార్డ్ ఆఫ్ ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాల్స్ ఆఫ్ రూపీస్ 10,00,000 అండ్ అబోవ్. సో బ్యాంక్ వాళ్ళు కరెక్ట్ రిజల్యూషన్ ఏంటంటే బ్యాంక్ యొక్క రిజల్యూషన్ ఏంటంటే ఇక్కడ ఏ బ్రాంచ్ అయినా సరే సో ఆ బ్రాంచ్ వాళ్ళు వాళ్ళకొచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్స్ అబౌవ్ 10,00,000 డిపాజిట్ చేసినా లేదంటే విత్‌డ్రాల్ చేసినా వాళ్ళ యొక్క రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి అనేది బ్యాంక్ వాళ్ళు పాస్ చేసిన రిజల్యూషన్ అన్నమాట. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్క బ్యాంక్ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాల్సిన రిజల్యూషన్. And the last one is risk management. So this is the last point in the know your customer risk management. అంటే రిస్క్ అంటే know your customer యొక్క డీటెయిల్స్ కలెక్ట్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి వెరిఫై చేసి కరెక్టా కాదని చూసుకునేదంతా కూడా ఈ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళే ఎన్ష్యూర్ చేస్తారు. సో ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద బ్యాంక్ షుడ్ ఎన్ష్యూర్ దట్ an effective KYC program is put in place by establishing appropriate procedures and ensuring their effective implementation. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుల్ ఎఫెక్టివ్గా ఈ యొక్క కేవైసీ యొక్క ప్రొసీజర్ కానీ పాలసీస్ కానీ అవి ప్రతి ఒక్క బ్రాంచ్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేది చూస్తారన్నమాట. సో ఈ యొక్క కేవైసీ ప్రొసీజర్ అనేది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అయిందా లేదని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతి ఒక్క బ్రాంచ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చూస్తారు. ప్రతి బ్యాంక్కి ఈ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. అలాగే ఈ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మెయిన్ డ్యూటీనే ఈ యొక్క కేవైసీ నామ్స్ ఇంప్లిమెంటేషన్ అనేది చూసుకుంటారు. అలాగే Banks' internal audit and compliance functions have an important role in evaluation and ensuring adherence to the KYC policies and procedures. So, బ్యాంక్స్ యొక్క ఇంటర్నల్ ఆడిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఎవాల్యుయేటింగ్ ద కేవైసీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. అంటే కేవైసీ పాలసీస్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ కట్గా ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుందా లేదా అనేది కూడా వీళ్ళు కూడా చూసుకోవాలి. అంటే అట్ ద సేమ్ టైం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అలాగే ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క కేవైసీ పాలసీస్ ప్రొసీజర్ అనేది ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళే చూసుకుంటారు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద కేవైసీ నామ్స్ నో యువర్ కస్టమర్స్. సో ఇది షార్ట్ ఆన్సర్ కింద వస్తుంది మీకు. సో మీకు 4th యూనిట్ దీంతో ఈ టాపిక్తో కంప్లీట్ అయిపోయింది. 4th యూనిట్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద general relationship between banker and customer. Second question, explain briefly the special relationship between banker and customer. So ఒకసారి ఈ 2 క్వశ్చన్స్ కూడా ఒకే క్వశ్చన్ కింద రావడం కూడా జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ బ్యాంకర్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ అనేది ఒక క్వశ్చన్ కింద కూడా ఇవ్వచ్చు. సెకండ్ వన్ డిఫైన్ గార్నిషీ ఆర్డర్, ఇది కూడా షార్ట్ ఆన్సర్ కింద వస్తుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్. సో ఇది కూడా ఎస్ఏ క్వశ్చన్ కింద వస్తుంది. 5th one, explain the concept of know your customer. So, this is last question, 5th question and short answer. So, this is the questions in the 4th unit.